చూడండి రైతు మిత్రులారా, మనకున్న ఒక ఎకరం భూమిలో వరి విత్తడం జరిగింది. ఈ వరి వచ్చేసి ప్రస్తుతం పొట్ట దిశకు రెడీగా ఉంది మిత్రులారా. ఈ పొట్ట దిశలో మనం ఉపయోగిస్తున్న మందులు ఇక్కడ అరి పొటాష్ ఎరీస్ కంపెనీ వారిది. తర్వాత క్లోరాంటిని 18.5%. తర్వాత ట్రాక్టర్ బ్రాండ్ ఫోర్స్ 11 ట్రైసైక్లోజోల్ 75% మరియు బేయర్ కంపెనీ నాటివో అనేది ఉపయోగించడం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ మనం ఒక ఎకరానికి ఇక్కడ చూడండి మిత్రులారా, ప్రస్తుతం పొట్ట దిశలో ఉంది. ఈ పొట్ట దశలో మనం ఉపయోగిస్తున్న మందులు నాటివో, బేయర్ కంపెనీ వారి నాటివో. ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనం 100 గ్రాములుగా ఉపయోగిస్తున్నాం రైతు మిత్రులారా. ముందుగా నేను ఒక చిన్న బకెట్ తీసుకొని ఆ బకెట్లో ఈ 100 గ్రాముల నాటివోను వేయడం జరుగుతుంది మిత్రులారా. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నాటివో 100 గ్రాములు ఒక ఎకరానికి ఉపయోగించాల్సి ఉంటుంది. చూడండి మిత్రులారా, ఒక ఎకరానికి నాటివో 100 గ్రాములు మనం ఒక చిన్న బకెట్ తీసుకుని ఆ బకెట్లో వేయడం జరిగింది. తర్వాత ఈ నాటివో 100 గ్రాములను మనము మిక్స్ చేద్దాం మిత్రులారా. ఒక ఎకరం వరి పంటకు మనము 6 నుండి 7 స్ప్రే పంపులుగా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మిత్రులారా, నేను వాటర్ అనేది మిక్స్ చేస్తున్నాను. ఈ నాటివోలో 2, 3, 4, 5, 6 చూడండి మిత్రులారా, మనం 6 నుండి 7 స్ప్రే పంపులుగా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అగ్గి తెగులును నివారించడానికి ఫోర్స్ ట్రాక్టర్ బ్రాండ్ వారిది తీసుకున్నాను. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 120 గ్రాములు ట్రైసైక్లోజోల్ 75% WP అనేది ఉంటుంది. ఇది ఒక ఎకరానికి 120 గ్రాములు మనం ఒక చిన్న బకెట్ తీసుకొని ఆ బకెట్లో వేయడం జరుగుతుంది. దీన్ని కూడా మనం అదేవిధంగా 6 నుండి 7 స్ప్రే పంపులుగా చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి మిత్రులారా, మీరు నాటివో అనేది పాము పొడ తెగులు, అగ్గి తెగులు, మెడవీర్పు తెగులు, కాటుక తెగులు, మామిడి పండు తెగులు ఇలా అన్నిటినీ నివారిస్తుంది. తర్వాత ఎక్కువ బ్లాస్ట్ కనుక ఉన్నట్లయితే ఈ ట్రైసైక్లోజోల్ కూడా ఉపయోగించవచ్చు. ఎక్కువ బ్లాస్ట్ అనేది అంటే అగ్గి తెగులు ఎక్కువగా లేకపోతే మీరు జస్ట్ నాటివో ఉపయోగించుకున్నా సరిపోతుంది. నా పొలంలో అగ్గి తెగులు బాగా వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ట్రాక్టర్ బ్రాండ్ ఫోర్స్ 11 ట్రైసైక్లోజోల్ను తీసుకురావడం జరిగింది. ఇది కూడా మనం 6 పంపులుగా చేసుకొని ఇప్పుడు స్ప్రేయర్ పంపులో పోయడం జరుగుతుంది మిత్రులారా. తర్వాత బేయర్ కంపెనీ నాటివోను కూడా మనం చాలా బాగా మిక్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాతనే మనం పోయడం జరుగుతుంది. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మనం స్ప్రేయర్ పంపులో పోస్తున్నాము రైతు మిత్రులారా. ఈ విధంగా మనము తర్వాత ఇక్కడ మరొకటి ఏంటంటే మనము పురుగు మందు తీసుకున్నాము. ఇది క్లోరాంటిస్. దీంట్లో క్లోరాంత్రినిపోల్ 18.5% అనేది ఉంటుంది. ఇది పురుగు మందు. ఇది ఒక స్ప్రే పంపుకు మనం 10 ml చొప్పున పోయాల్సి ఉంటుంది. అంటే ఒక ఎకరానికి 60 ml చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మరొకటి ఎరీస్ కంపెనీ వారి అరి పొటాష్ను తీసుకోవడం జరిగింది. ఇది నానో పొటాష్ అంటాము. ఇది ఒక ఎకరానికి 500 ml చొప్పున ఉపయోగించాలి మిత్రులారా. మనము ఇప్పుడు ఇవన్నిటిని కూడా స్ప్రేయర్ పంప్లో పోసుకొని ఇప్పుడు మనం ఒక ఎకరం వరి పంటలో స్ప్రే చేయడానికి రెడీగా ఉన్నాం మిత్రులారా. స్ప్రేయర్ పంపులో నీటిని పూర్తిగా నింపి స్ప్రేయర్ పంపు ద్వారా మనం ఇక్కడ వరి పంటలో పొట్ట దిశకు రెడీగా ఉన్నప్పుడు లేదా చిరుగు పొట్ట దిశలో ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాము మిత్రులారా. నాటివో వచ్చేసి ఒక ఎకరానికి 100 గ్రాములు తీసుకున్నాము. ట్రాక్టర్ బ్రాండ్ ఫోర్స్ 11 ట్రైసైక్లోజోల్ 75% వచ్చేసి 120 గ్రాములు. అరి పొటాష్ ఒక ఎకరానికి 500 ml. తర్వాత క్లోరాంత్రినిపోల్ 18.5% 60 ml. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్.